పురాణానామాలయం కరుణాలయం భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమ అనాలి కదా. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ. పుష్పాణ్యేవ ప్రచిన్వంతం వ్యాసక్తమనసం నరం అతృప్తమేవ కామేషు కురుతే స్వవశేంతకః. చాలా అందమైన శ్లోకం. దీన్ని ఒక బుద్ధి యొక్క వ్యాఖ్యానముగా తయారు చేసుకోవడం కాకుండా ఒక జీవిత సత్యముగా గుర్తుపట్టగలగడం ఆవశ్యకం. అదేమవుతుందంటే బుద్ధి లైక్ ఎ లేడర్, నిచ్చెన వంటిది. సో ఏ నిచ్చెన మీకు పైకి వెళ్ళడానికి ఉపకరిస్తుందో అదే నిచ్చెన కింద కూడా తీసుకురావడానికి అదే నిచ్చెన ఉపయోగపడుతుంది. కాబట్టి బుద్ధి మిమ్మల్ని సంసారంలోకి తీసుకెళ్ళేది అదే, స్వరూపంలోకి తీసుకెళ్ళేది కూడా అదే. ఆ బుద్ధి యందు ఇంటలెక్చువలిజం అంటే బుద్ధి ప్రాధాన్యం, ఆ బుద్ధితోటి పట్టుకునేటువంటి ఆ విజ్ఞానం యొక్క ప్రాముఖ్యం ఎక్కువైపోతే ఆ బుద్ధియే ఆటంకమైపోతుంది. కాబట్టి ఆ బుద్ధి పెట్టేటువంటి హద్దులను దాటి బుద్ధి ఏం చేస్తుందంటే ఒక చక్కని విషయమును నామరూపాత్మకంగా ఒక అందమైన ఒక ఏ పీస్ ఆఫ్ ఇంటలెక్ట్, వెరీ ఇంట్రెస్టింగ్, అమ్యూజింగ్ అండ్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ పీస్ ఆఫ్ ఇంటలెక్ట్ ఆ రకంగా తయారు చేసి పెడుతుంది. అటువంటి ఎఫర్ట్ అవసరమే. మామూలు బాహ్య జీవితంలో అటువంటి ఎఫర్ట్ అవసరమే. ఇప్పుడు ఉదాహరణకు ఇంజనీర్ ఉంటాడు, ఏదో ఇంజన్ నడపాల్సి ఉంటుంది. వాడికి ఆ ఇంజన్ యొక్క లోతుపాతులన్నీ స్పష్టంగా తెలుసుంటాయి, అంత చక్కగా తెలుస్తూ ఉంటుంది వాడికి. ఆ విజ్ఞానం యొక్క సహకారంతో వాడు దాన్ని నడపగలుగుతాడు కదా. అవసరమే అది. అది బాహ్య విషయముల సందర్భంలో, ప్రాపంచిక విషయముల సందర్భంలో చాలా ఆవశ్యకం. లేకపోతే మీరు ప్రపంచంలో బ్రతకడమే కష్టమవుతుంది. ఇప్పుడు పైలట్ విమానం నడుపుతున్నాడంటే వాడి బుద్ధి చాలా చురుకుగా ఉండి ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు చక్కగా అంచనా వేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. నేను పైలట్తో మాట్లాడాను. ఆయన నాతో చెప్పారు, ల్యాండింగ్ అన్నది ఇట్ ఈజ్ నెవర్ ఎ రెపిటేటివ్ ప్రాసెస్ అని చెప్పారు. ఈ జపము, రిపిటేషను దీని గురించి ప్రస్తావన వచ్చింది. నా ప్రసంగం విని, స్వామీజీ మీరు చెప్పింది కరెక్టే, మంత్రం అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి తప్ప రెపిటేటివ్గా ఉండకూడదు. దానికి నాకు దృష్టాంతం తెలుసు. అదేమంటే ల్యాండింగ్ ఈజ్ నెవర్ రిపిటేటివ్. You are not landing the 37th time or 151st time. You are landing for the first time. The vimanam digada. It is always fresh and it requires total attention. మెషిన్ ల్యాండింగ్ అని వచ్చింది అంటే కంప్యూటరే ల్యాండ్ చేస్తుంది. అప్పుడు కూడా అల్టిమేట్గా ఇట్ డిపెండ్స్ అపాన్ ది పైలట్స్ ఇంటెలిజెన్స్. ఆ మెషిన్ కరెక్ట్గా ల్యాండ్ చేస్తుందా లేదా అని అతను చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ల్యాండ్ అయిపోయి వెనకాల చక్రాలు ముందు చక్రాలు భూమి మీదకి వచ్చేసి విమానం స్పీడ్ తగ్గించి బ్రేకులు వేసి దాన్ని నార్మల్ లెవెల్కి గ్రౌండ్ మీద పెట్టేస్తే దెన్ ఎవ్రీబడి ఈజ్ ఫ్రీ. ఇట్ ఈజ్ ఆల్వేజ్ వెరీ ఫ్రెష్ ఎఫర్ట్ అని చెప్పాడు ఆయన. కాబట్టి అవసరం, ఇంటలెక్ట్ ఆ విధంగా చురుకుగా ఉండడం అవసరం.
కానీ మరి మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అదే హ్యాబిట్, ఇంటలెక్ట్కు ఉన్న అదే హ్యాబిట్ మీ అంతర్ముఖత్వానికి అన్వయిస్తే, మీ లోపల ఉన్న చలనమునకు, కదలికలకు, మీ స్వరూపానికి అన్వయిస్తే అదే హ్యాబిట్ని, అది ఆటంకమవుతుంది. కాబట్టి కొన్నింటిని ఇంటలెక్ట్, షార్ప్ ఇంటలెక్ట్తో తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. అక్కడ మనం ఇంటలెక్ట్ని వాడుకోవాలి. కొన్నింట్లో ఇంటలెక్ట్ ఆటంకమవుతుంది. ఇప్పుడు ఒక గొప్ప సంస్కృత వేదాంత విద్వాంసుడు వెళ్ళి రమణ మహర్షి ముందు కూర్చున్నాడు అనుకోండి, మీకు దృష్టాంతం చెప్పాను. ఈ సంస్కృత వేదాంత విద్వాంసుడు వేదాంత కాన్ఫరెన్స్కి వెళ్ళాడు అనుకోండి, చాలా పక్కగా బాగా షైన్ అవుతాడు. అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తాడు తన ప్రజ్ఞతో, తన పాండిత్యంతో. కానీ అదే ఆయన రమణ మహర్షి ముందు వెళ్ళి కూర్చున్నారనుకోండి, ఆయన అసలు మాట్లాడినా ఏవో అలవోక మాటలు ఏవో 4 మాట్లాడతారు. అప్పుడు ఈయన పాండిత్యం ఏమవుతుందో తెలుసిన, అది ఉపకరిస్తుందా అపకరిస్తుందా? అది అపకారం చేసే అవకాశం ఉంటుంది. ఇట్ వెల్ అదేం చేస్తుందంటే, ఏమిట్రా ఈయన ఏదో చెప్తాడని మనం వచ్చాం, ఈయన ఏం చెప్పింది లేదే అనే ఒక భావనని కలిగిస్తుంది. లేదా ఆయన చెప్పిన దాన్ని ఫిల్టర్ చేస్తుంది, ఆ మహర్షి చెప్పిన దాన్ని ఫిల్టర్ చేస్తుంది. త్రూ ద లేయర్స్ ఆఫ్ స్కాలర్షిప్లో అది ఫిల్టర్ చేస్తుంది. దాంతో ఆయన చెప్పిన దాన్ని స్పిరిట్ పోతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నట్టు అంటే, ఈ శ్లోకం చూస్తే నాకేమనిపిస్తుందంటే, ఐఎమ్ లుకింగ్ ఎట్, ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్, దట్ ఈజ్ ఇంటలెక్చువల్ ఎఫర్ట్. ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ the verse and its meaning and its this or that. I am looking at life. Looking at life is different from thinking about life. I am looking at life. నేను మెడిటేషన్లో కూడా చెప్తాను, బీ అవేర్ ఆఫ్ ద రైట్ హ్యాండ్, దెన్ బీ అవేర్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్. అలా చెప్తూ మధ్యలో ఏమంటానంటే, డోంట్ థింక్ అబౌట్ ది రైట్ హ్యాండ్, don't think about the left hand. That is not what you are supposed to do. Don't think about it. Just be aware of it. There is a big difference between the two. అర్థమైందా మీకు? కాబట్టి be aware of life. Don't intellectualize life. Be aware of life. మీరు ఆ రకంగా చూసినట్లయితే మన జీవితాన్ని ఒక విధంగా మనకు కనపడుతుంది. అది ఎలాగంటే, సంస్కృతంలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, మృగతృష్ణ అని. శబయ విషయ మృగతృష్ణాం అన్నారు శంకరులు. ఈ విషయముల అనే మృగతృష్ణను నీవు చల్లార్చుము అని ప్రార్థన. అవినయం అపనయ విష్ణు. ఈ మృగతృష్ణ అంటే ఏమిటో తెలుసిన, లేడి ఉంటుంది, ఎడారిలో నిలబడి ఉంటుంది. ఏమండి, ఎదురుకుండా ఎండమావులు కనపడతాయి, నీళ్లు కనపడతాయి, పైన సూర్యుడు ప్రతాపం ఉంటుంది, చుట్టూ ఇసుక, దాహం, ఎదురుకుండా నీళ్లు కనపడతాయి. ఆ నీళ్లు కూడా ఎలా కనపడతాయో తెలుసిన, ఇన్వైటింగ్గా కనపడతాయి. రా అని అలలుగా చాలా స్వచ్ఛంగా కనపడతాయి. ఆ నీళ్ళలో ఇంప్యూరిటీ ఉండదు. మామూలుగా ఈ చెరువు నీళ్ళు దూరం నుంచి చూస్తే ఎర్రగా ఉండి అసలు అంతా ఇంప్యూర్గానే ఉండి దీన్ని తాగొచ్చునా మనం అని దూరం నుంచే మనకు ఐడియా వచ్చేస్తుంది. పశువులకు కూడా సందేహంగానే ఉంటుంది. పశువులు కూడా అలా సందేహంగా ఇంకా గతి లేక తాగుతున్నట్టుగా తాగుతాయి. ఈ గ్రామాల్లో చెరువులు అవి పాడు చేసేసారు మన వాళ్ళు. ఇది అలా కాదు, ఈ ఎండమావి అలా ఉండదు. అది చాలా స్వచ్ఛమైన జలములతో, అలలుగా ఉన్న జలములతో మనల్ని ఆహ్వానిస్తూ ఉంటుంది. ఈ మృగము, లేడీ, దాని వైపు నడుస్తుంది, ముందు నడుస్తుంది, అలవోకగా నడుస్తుంది. ఎందుకంటే అక్కడేగా ఉంది, వెళ్ళి తాగొచ్చు, దొరికేసిందిగా నీరు అనే ధైర్యంతో నడుస్తుంది. నడుస్తుంటే కొంతసేపు అయ్యేప్పటికీ దానికి అర్థమవుతుంది, మనం నడుస్తున్నా అది మనకి దగ్గర అవ్వటం లేదు, అది దూరం అవుతోంది అని అర్థం.
అనే అనుభవం కలుగుతుంది. అర్థమవడం అంటే నాకు అది తెలుస్తుంది దానికి. అప్పుడు అది నిలబడి ఆలోచించుకోవాలి. ఏమిటిది చక్కగా ఆహ్వానిస్తోంది, ఆకర్షణీయంగా ఉన్నది సరియే, కానీ మనం దగ్గరికి వెళ్ళి కొలిదే అది దూరం అవుతుంది, సంథింగ్ ఈజ్ ఎమిస్ అని ఆలోచించాలి. కానీ మరి అది పశువు కదా, దానికి అన్ని తెలివితేటలు ఎక్కడ ఉంటాయి. అదేం చేస్తుందంటే కొంచెం స్పీడ్ పెంచితే మంచిదేమో అని అనుకుంటుంది. దట్ ఈజ్ హౌ ఇట్ కంక్లూడ్స్. రాంగ్ కంక్లూషన్కి వెళ్తుంది. పెద్ద తెలివితేటలు పెట్టక్కర్లేదు, ఇన్స్టింక్టివ్గా ఇట్ గోస్ ఇన్ టు రాంగ్ కంక్లూషన్. ఓ నేను మెల్లగా నడుస్తున్నాను కదా, అంచేతను చేరుకోలేకపోతున్నాను అని అనుకుని స్పీడ్ పెంచుతుంది. దెన్ ఇట్ ఫైండ్స్ దట్ అది ఇంకా దూరంగానే మిగిలిపోతుంది. ఇట్ ఈజ్ నాట్ కమింగ్ ఎనీవేర్ నియర్ వచ్చినట్టుగా అనిపించి మళ్ళీ దూరంగానే ఉండిపోతుంది. అప్పుడైనా అది తెలుసుకోవచ్చు కదా, తెలుసుకోదు. అప్పుడు అంతకుముందు ఏ అజ్ఞానంలో ఉండిపోయిందో అదే అజ్ఞానం మరి కొంత బలంగా పనిచేసి ఇంకొంచెం స్పీడ్ పెంచుతుంది. ఎనీవే, టు మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్, అది ఇంకా కొంతసేపటికి పరిగెత్తలేకపోతుంది. ఎందుకంటే పరిగెత్తిన కారణంగా దాహం మరింత పెరుగుతుంది. పరిగెత్తకుండా నిలబడి చూస్తూ ఉంటే అంత పెరిగి ఉండేది కాదు దాహము. ఇప్పుడు దాహము రెట్టింపు అవుతుంది. శరీరంలో నిస్సత్తువ ఆవహిస్తుంది. కాళ్ళు తడబడుతూ ఉంటాయి, నీళ్లు కనబడుతూనే ఉంటాయి అదే దూరంలో. ఆఖరికి అది నేలపై పడి పరిగెత్తలేక కనీసం డేకి పుష్ చేసుకుంటూ వెళ్ళైనా నీళ్ళని అందుకోగలుగుతామేమో అని ఆ నీళ్ళకేసే చూస్తూ అటువైపే తనని తాను ఈడ్చుకుంటూ వెళ్ళి కొంతసేపటికి ప్రాణాలను విడిచిపెడుతుంది. ఇది కథ. ఇప్పుడు ఈ కథ చెప్పాను కదా, ఒక పౌరాణికుడు చెప్పినట్టుగా చెప్పాను. దాన్ని మీరు అదే సెన్స్లో ఓహో అలా ఉంటుంది కదా జీవితం అని అలాగే దాన్ని ఇంటలెక్చువలైజ్ చేయొద్దు. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్, ఆ కథ అది కథ కాదు, అది సత్యం. ఆ లేడీ స్థానంలో నిన్ను నీవు పెట్టుకో అంతే. యు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ దట్ డియర్. దట్ ఈజ్ ఆల్ యూ హ్యావ్ టు డూ. ఏమండి, సుఖము, ఆనందము, ఫుల్ఫిల్మెంట్, విజయము, లాభము, ఇవి అక్కడున్న ఎండమావి. అండ్ వీఆర్ వాకింగ్ టువర్డ్స్ దెమ్, వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ దెమ్. ఏమండి, అండ్ స్టిల్ వీఆర్ డూయింగ్ ఇట్, స్టిల్ డూయింగ్ అండ్ డూయింగ్. వయస్సు వచ్చేసింది అయినా స్టిల్ వీఆర్ డూయింగ్. ఫైనల్లీ ది మూమెంట్ వెన్ వీ విల్ ఫాల్ డెడ్ ఈజ్ నాట్ ఫార్ అవే. ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది ఎన్నటికీ రాదు. ఈ సత్యాన్ని లౌకికులు, కర్మవాదులు, ఉపాసకులు వీళ్ళ ముగ్గురు కూడా తెలుసుకోవాలి. కర్మవాదులు ఏదైనా మాట చెప్పారనుకోండి, వాళ్ళు ఏమని చెప్తారు, ఈ లౌకికులండి ఏ కర్మల్ని చేయరు, వాళ్ళేమో పతితులు అయిపోతారు అని చెప్తాడు వాడు తను బాగుపడ్డట్టుగా. కానీ ఉపాసకుడు వచ్చాడు అనుకోండి, ఉపాసకుడు ఏమని చెప్తాడు, ఈ లౌకికులు ఉన్నారండి వాళ్ళు సంసారంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు, ఈ కర్మవాదులు ఏమీ పెద్ద బెటర్ ఏమీ కాదు, వాళ్ళకి ఆ ఉపాసన అంటే ఏమిటో ఎరగరు, కేవల కర్మ, వాళ్ళు సంసారంలోనే తిరిగాడుతూ ఉంటారు, మేము ఉపాసకులం, మేము ఉద్ధరింపబడుతున్నాం అన్నట్టుగా చెప్తాడు. వేదాంతులు ఉపాసకులను కూడా అదే కేటగిరీలో వేసి చెప్తారు. ఈ ద్వైత ప్రధానమైన ఉపాసకులు ఉన్నారే, వాళ్ళు ఉపాసనలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో, ఏవో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదండి ఉపాసనలో, అవన్నీ కూడా కల్పితములే. రియల్లీ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్నీ కూడా కల్పితములే. వాడు ఆ కల్పనా ప్రపంచంలో పోతూ ఉంటాడు. కాబట్టి వాడిని కూడా ఈ మృగతృష్ణలో పడేశాం. ఎందుకంటే వాడు ఈ ఉపాసన ఎంత చేశాను, ఆ ఉపాసన ఎంత చేశాను, నాకు ఈ లాభం కలుగుతుంది నేను అని తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ బతికేస్తూ ఉంటాడు. పేర్ల ముందు రాసేసుకుంటారు, పూర్ణ దీక్షాపరుడు అని రాసుకుంటాడు. ఇది ఒక రకం. ఇంకో రకం ఉన్నది,
వైష్ణవ సంబంధించిన ఉపాసన వాళ్ళు ఏం రాసుకుంటారో నేను ఎరగను సరిగ్గా. ఈ రకంగా ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది ఇట్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ మై సెల్ఫ్. యూ కెన్ రీచ్ ఇట్, యూ హ్యావ్ టు రీచ్ ఇట్, యూ హ్యావ్ టు గెట్ ఇట్ అనే మృగతృష్ణలో మనుషులు బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి ఉపాసకులు కర్మవాదులు అలా మృగతృష్ణలోనే ఉన్నారని అన్నప్పుడు ఇంకా కేవల భోగముల వెంట పరిగెత్తేవారు అలా ఉన్నారు అని చెప్పడం, అది చెప్పడానికి అసలు సందేహం ఏమైనా అవసరమా? కాబట్టి చూడండి, మీరు నుయ్యి ఉంటుంది, ఆ నూతిలోకి జంప్ చేశారు, స్టిల్ యూ మే ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఫాలింగ్ డౌన్. కింద పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు ప్రాబబ్లీ. కానీ విషయ భోగములలోకి జంప్ చేసి మిమ్మల్ని మీరు ఆ పతనము నుండి కాపాడుకొనుట సంభవము కాదు. అంటే మీరు గ్రావిటీనైనా జయించవచ్చునేమో, కానీ విషయ భోగముల వలన కలిగే పతనమును మీరు ఎన్నడూ జయించలేరు. కాబట్టి మీరు ఆ పతనము రాకుండానే చూసుకోవాలి. ఒకసారి పతనం వచ్చిందంటే పడిపోతారంతే. నూతిలోకి దుమికి పడకుండా ఉండవచ్చునేమో, కానీ విషయభోగాలలోకి దుమికి పడకుండా పతనం లేకుండా ఉండడము సంభవము కాదు. అంత డేంజరస్ అది. కాబట్టి విక్టిమ్ ఆఫ్ వరల్డ్ డిజైర్స్ పెట్టుకుంటే యు ఆర్ ష్యూర్ టు బికమ్ ఏ విక్టిమ్. ఓకే, సో చూడండి, మీరు ప్రాపంచికములైన ఆసక్తి, ప్రాపంచిక విషయములయందు అభిలాష, రాగము, వీటిని పెట్టుకుని ఇవి లేకపోతే జీవితం ఏముంటుందండి, ఇవి ఉండాలి కదా, కొద్ది గొప్ప ఉంటాయి కదా అన్నట్టుగా వాటిని పెట్టుకుని మురిసిపోతూ మీరు జీవిస్తున్నట్లయితే భగవాన్ బుద్ధుడు మనకి ఒక హెచ్చరికనిస్తున్నాడు. ఒక హెచ్చరిక ఏమిటంటే, నానా చూడు, నీవు ఒక విషసర్పమును ఒళ్ళో పెట్టుకుని నిద్రిస్తున్నావు, ఒళ్ళో పెట్టుకుని ఆడుకుంటున్నావు. ఒక విషసర్పం ఏ క్షణంలోనైనా అది కాటు వేయవచ్చును అని భగవాన్ బుద్ధుడు హెచ్చరిక చేస్తున్నట్టుగా మనం స్వీకరించవలేను. అంచేతనే ఈ విషవైద్యుడు ఉంటాడు. ఎవరికైనా పాము కరిస్తే వైద్యం చేస్తాడు, మంత్రం వేస్తాడు, లేకపోతే ఔషధం ఏదో ఉంటుంది, లేకపోతే మణి ఏదో ఉంటుంది, ఏదో పెట్టి ఆ విషాన్ని తీస్తాడు. వాడు కూడా పాముని ఒళ్ళో పెట్టుకు పడుకోడు, పాముని దూరంగా పెట్టే పడుకుంటాడు. పావుంటే దూరంగా తరిమేసి పడుకుంటాడు తప్ప ఒళ్ళో పెట్టుకునే పావుంటే ఉండని, నేను విషవైద్యుణ్ణి కదా అని పాముని దగ్గర పెట్టుకుని పడుకోడు. ఈ పాములను ఆడించి వాళ్ళు ఉంటారు. వాడు కూడా రాత్రి బువ్వ పడుకునే ముందు ఆ పాముని బుట్టలో పెట్టి మూతేసి పడుకుంటాడు, కానీ దాన్ని ఓపెన్గా పెట్టి పడుకోడు. అలాగంటివి విషయ భోగములు. ఏ మేరకు దేహయాత్రకు ఆవశ్యకమో ఆ మేరకు మాత్రమే విషయములను స్వీకరిస్తూ వాటి ఎడల ఇన్స్టింక్టివ్గా, అంటే చాలా సహజమైన రీతిలో ఒక వైముఖ్యమును అలవరుచుకుని మనం జీవిస్తే మనం బ్రతికి కట్టగలుగుతాము. ఇప్పుడు ఈ మార్కెట్లో స్వీట్లు అమ్ముతూ ఉంటారు. మీరు స్వీట్లు వారానికి ఒకసారి 1 కేజీ 2 కేజీలు తెప్పించుకుని రెఫ్రిజిరేటర్లో పెట్టుకుని అప్పుడప్పుడు తీసుకుని 1 ముక్క 2 ముక్కలు తింటూ మీరు అలా కాలక్షేపం చేశారనుకోండి, మీ HbA1c వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. అది ఇంకా దిగదు, అంతే, అది అక్కడే ఉంటుంది. నేను చూశానండి, నేను అమ్మో ఈ సంసారం చాలా డేంజరస్ అని నేను ముక్కు మీద వేలు వేసుకుంటూ ఉంటాను. ఏమిటంటే షుగరు 300 నేను మీకు విషయభోగం అంటే భోజనానికి సంబంధించి చెప్తున్నా, ఇంకా అంతకంటే మిగతాది ఇదే అన్నిటికీ అన్వయిస్తుంది. షుగరు 250, 230, 300, 240 ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు
కూడా అయోగ్యమైన ఆహారాన్ని తింటూనే ఉన్నారు, ట్యాబ్లెట్లు వేసుకుంటూనే ఉన్నారు. డాక్టర్లు కూడా మీ తిండి మార్చుకోరా అని చెప్పుటనే లేదు, వాళ్ళు కూడా ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. పైగా మీ షుగర్ కంట్రోల్లో ఉందనేటువంటి ఒక భ్రమను కూడా కలిగిస్తున్నారు. కంట్రోల్లో ఉంది, ట్యాబ్లెట్ వేసుకుంటుంటే కంట్రోల్లో ఉన్నట్టు ఎక్కడైంది? ట్యాబ్లెట్ అక్కర్లేకపోతే కంట్రోల్లో ఉన్నట్టు అవుతుంది తప్ప ఇంకా ఏమైనా కొత్త ట్యాబ్లెట్లు ఏమైనా ఉపయోగపడతాయేమో అని ఇంకా రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు. ఇది మనం ఇష్టం వచ్చినట్టు తినేసి షుగర్ పెంచు కూర్చుంటే తగ్గించడానికి మందులు కొత్తగా కనిపెడుతూనే ఉన్నారు. అరే తిండి తగ్గించుకోరా, అది అన్నీ సెట్ అవుతాయని ఆ మాటను ఎవడూ పట్టించుకోవట్లేదు. ఒక డయాబెటాలజీ కాన్ఫరెన్స్ అయింది ఎక్కడ, అట్లాంటాలో. దాంట్లో 112 పేపర్స్ ప్రజెంట్ చేశారు. నాట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ అబౌట్ ప్రివెంటింగ్ డయాబెటీస్ అని రివ్యూ రాశాడు ల్యాన్సెట్లో. నేను చదివాను ఆ రివ్యూ. ఆ కాన్ఫరెన్స్ ఓవరాల్ పిక్చర్ ఇస్తూ వ్యూ ఇస్తూ ప్రో వ్యూ ఆఫ్టర్ ది ఓవర్ వ్యూ ఇస్తూ very good papers are published, some very good research is going on, some very good molecules are in sight, some of them may get FDA approval soon, we will have a new array of molecules to fight diabetes అని ఇన్ని మాటలు ఉన్నాయి తప్ప వాడు రాసింది ఏంటంటే నాట్ వన్ పేపర్ అబౌట్ ప్రివెంటింగ్ ద డయాబెటీస్. న్యూట్రిషనల్ స్టడీస్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ బేస్డ్ స్టడీస్ కానీ లేకపోతే రెండింటి కాంబినేషన్ కానీ మరొకటి కానీ డయాబెటీస్ని ప్రివెంట్ చేయదగిన స్టడీకి సంబంధించి ఒక్క పేపర్ కూడా లేదు. అంటే రీసెర్చ్ కూడా చేయడం మానేశారు వీళ్ళు, రీసెర్చ్ కూడా చేయడం మానేశారు. తర్వాత అడ్వర్టైజ్మెంట్లు చూస్తే మీరు ఎంతైనా తినండి, మీరు ఎక్సర్సైజులు చేయక్కర్లేదు అని వాడు రెండు పిక్టోరియల్గా చూపిస్తాడు. మీరు ఎంతైనా తినండి అని పెద్ద టేబుల్ నిండా డిషెస్ చూపిస్తాడు. మీరు ఎక్సర్సైజులు చేయక్కర్లేదు అని ఈ సైకిలును ఈ వాకింగ్ మెషిన్ చూపిస్తాడు. ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే చాలు, లేకపోతే ఈ పని చేస్తే ఈ మందు మీరు వేసుకుంటే చాలు అని చెప్తాడు. లోకము చాలా అజ్ఞానంలో ఉంటుంది. నేను చెప్పిన పాఠమే మళ్ళీ చెప్తున్నానేమో నాకు అనిపిస్తుంది. కాబట్టి విషయభోగముల విషయంలో చాలా జాగరూకతతో ఉండవలెను. నోట్లో ఏదైనా వేసుకునే ముందు ఆచి తూచి వేసుకోవాలి. ఇట్ ఈజ్ ఈజియర్ టు కీప్ సమ్ హంగర్ గోయింగ్ ఆన్. దాన్ని బేర్ చేయటం, కొద్దిగా హంగర్ ఉంటుంది, దాన్ని బేర్ చేయటం చాలా తేలిక. తినేసి వచ్చే రోగాల్ని తట్టుకోవడం కంటే తినకుండగా ఓ గంట ఆలస్యం అయినా పర్వాలేదు, ఓ గంట మనం ఇలా నీళ్లు తాగి ఉందాము అని యు ఇన్వైట్ ది ఇన్కన్వీనియన్స్ కమింగ్ అవుట్ ఆఫ్ సెన్స్ ప్రెషర్స్ థ్రోన్ అవే రాదర్ దాన్ ఎంజాయ్ ది సెన్స్ ప్రెషర్స్ అండ్ సఫర్ ఆఫ్టర్వర్డ్స్. మనుషులు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది, చాలా జాగ్రత్తగా. నేను ఒకటి గమనించాను, జనులు గుడ్డివారు అయిపోయినారు. మనం చెప్పిన వాళ్ళు వినే స్థితిలో ఉండరు. ముఖ్యంగా ఈ డయాబెటిక్స్ ఉన్నారు చూసారా, T2 డయాబెటిక్ పీపుల్, వాళ్ళకి మీరు చెప్పిన వాళ్ళు వినరు. వాళ్ళు ఒక కంప్లాసెన్సీలో పడిపోతారు. ఆ పిల్లు ఉంది కదా, పిల్లు వేసుకోవచ్చు, కాదండి ఇంకా షుగర్ పెడితే ఇంకో పిల్లు వేసుకో, ఒకటి బదులు 2 వేసుకో అనే కంప్లాసెన్సీలో పడిపోతారు. వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి అర్థం కాదు. దే డోంట్ నో. ఆ మార్గము చాలా చెడ్డది. ముందు పిల్లుతో ప్రారంభమవుతుంది, తర్వాత 2 పిల్స్, తర్వాత పిల్లు పనికిరావు, ఇంకా వాటికి టాలరెన్స్ వచ్చేస్తుంది, తర్వాత ఇన్సులిన్, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కో ఇన్సులిన్, లంచ్కో ఇన్సులిన్, డిన్నర్కో ఇన్సులిన్ తీసుకోవాలి. ఒక ఇన్సులిన్తో నడవదు. ఆ తర్వాత ఇన్సులిన్ ప్రభావం వల్ల లివర్ డ్యామేజ్ అయిపోతుంది, డయాలసిస్ మొదలు పెట్టాలి, ఒళ్ళు నీరు పడుతుంది, ఇంప్యూరిటీస్ అక్యుములేట్ అవుతూ ఉంటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, చూపు మందగిస్తుంది, కాళ్ళకి లేనిపోని సమస్యలు వస్తాయి, చిన్న స్క్రాచ్ పడ్డా అది హీల్ అవ్వదు. ఏమిటనుకుంటున్నారు విషయభోగాలంటే? దే ఆర్ ది మోస్ట్ డేంజరస్ థింగ్స్. అయినా జనులు వాటి వెంట పడిపోతూనే ఉంటారు.
ఆ మృత్యు సమయం వరకు వాటితోటే ఉంటారు. చచ్చిపోయే ముందు కూడా ఇంకొక విషయభోగాన్ని అనుభవించి చచ్చిపోదాము అన్నట్టుగా ఉంటారు. సో పిజ్జా తిని చచ్చిపోదాము అనో లేకపోతే ఇంకటేదో అలా ఉంటారు తప్ప. శ్లోకం అందాము. పుష్పాణ్యేవ ప్రచిన్వంతం వ్యాసక్తమనసం నరం అతృప్తమేవ కామేషు కురుతే స్వవశేంతకః. పుష్పాణి ఏవ ప్రచిన్వంతం వ్యాసక్తమనసం నరం అతృప్తం ఏవ కామేషు కురుతే స్వవశే అంతకః. పుష్పాణి పుష్పముల వంటి ఇంద్రియ భోగములను ప్రచిన్వంతమేవ ఇంకా ఎక్కువగా రోగు చేసుకుంటూనే ఉన్నట్టు వ్యాసక్త మనసం ఆ ఇంద్రియ భోగముల యందు విశేషమైన రాగము గల మనస్సు కలిగిన నరం మానవుని అతృప్తమేవా వాడు తృప్తిని పొందకముందే కామేషు భోగముల యందు అతృప్తమేవా వాడు తృప్తిని పొందకుండానే అంతకః మృత్యుదేవత స్వవశే తన వశమునందు కురుతే చేయును. అది సరిపడిందండి. ఇంకా అలా ఇంద్రియ భోగాల్ని పోగేసుకుంటూనే ఉన్నాడు. అప్పుడే వదిలిపెట్టలేదు, ఇంకా పోగేసుకుంటూనే ఉన్నాడు. ఈ మధ్యన కొంత అండర్స్టాండింగ్ లోపించిందో లేకపోతే ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ టు పీపుల్. ఒక ఆయనకి పెద్ద సినిమా యాక్టర్ ఆయన క్యాన్సర్ వచ్చింది. డబ్బున్న వాళ్ళుగా ఇప్పుడు క్యాన్సర్ వస్తే బాంబేలో వైద్యం చేయించుకోవచ్చు. బాంబేలో క్యాన్సర్ నిపుణులు బాగానే ఉన్నారు. న్యూయార్క్ ఇంకా బెటరు. న్యూయార్క్ లేకపోతే అట్లాంటా లేకపోతే చికాగో వెళ్తే ఇంకా బాగా చేస్తారు. ఏం చేస్తారు, ఏదో వెళ్ళి వైద్యం చేయించుకుని ఆ క్యాన్సర్ అన్నది ముందు తగ్గుతుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లోనో థర్డ్ స్టేజ్లోనో ఉండగా వీళ్ళకి దొరికింది అనుకోండి, అది ఫస్ట్ డిక్లైన్స్. ఎందుకంటే వీళ్ళు డ్రగ్స్ని, ఆ సైటోసైడల్ డ్రగ్స్ని గుప్పిస్తారు, కెమోథెరపీ అని అయితే రేడియేషన్ అని. ఇంకా సర్జరీ అయితే సరే అది ముందు దాని ఎఫెక్ట్స్, ఇల్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. తగ్గాలి కూడాను. పాపం అంత డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకున్న తర్వాత తగ్గకపోతే ఎందుకు? దే రిక్వైర్ సమ్ రిలీఫ్ కదా. ఆ పెట్టిన డబ్బుకి ఏదో కొంత రిలీఫ్ వస్తుంది. ఆ రకంగా క్యాన్సర్ తగ్గింది ఆయనకి. మళ్ళీ ఇండియా వచ్చాడు. ఇండియా వచ్చి హీ గేవ్ ఫోటోగ్రాఫర్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళ ముందు కూర్చొని వాళ్ళందరికీ ఒక ఫోటో తీసుకోవటానికి అనుమతించాడు. ఆ ఫోటోలో ఎలా ఉన్నాడో తెలిసిన ఆయన ఇలా కూర్చుని ఉన్నాడు. పక్కన టీపాయ్ ఉన్నది, ఇగో ఇలాంటిది ఉంది, దాని మీద విస్కీ బాటిల్ ఉంది, చేతిలో విస్కీ పట్టుకుని ఉన్నాడు. ఏమండి, ఈ గివ్స్ ఏ ఫోటో, అది పేపర్లో చూశాను నేను. అంటే ఇంత క్యాన్సర్ వచ్చినా వీడు ఇంకా అలాగే ఉండిపోయినాడు. లుక్ ఎట్ దట్. అంటే వీళ్ళు ఇంకెప్పుడు బాగుపడరు అన్నమాట. నౌ యూ టెల్ మీ, క్యాన్సర్ మందులు తీసుకుంటున్నాడు, ఇప్పుడు కొద్దిగా అది తగ్గింది, మళ్ళీ రిలాప్స్ అయ్యి ఆఖరికి ఆయన అలాగే పోయాడు. తర్వాత పోయాడు. ఇమ్యూనిటీ బాగా డౌన్ ఉంది. లోపల ఆర్గన్స్ అన్నీ కూడా అండర్ సమ్ ఎనార్మస్ స్ట్రెస్ అవి పనిచేస్తున్నాయి. లోపల ఇంజక్షన్లు, మందులు, ఇవన్నీ వాటి మధ్యన ఒకటి కాదు. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వాడికి రోజుకి ఎన్ని ట్యాబ్లెట్లో తెలిసినా 12 ట్యాబ్లెట్లు ఇస్తారు రోజుకి, డిఫరెంట్ ట్యాబ్లెట్స్. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అన్నం అరగదు, దానికి ఒక ట్యాబ్లెట్. యాసిడ్ రిఫ్లక్స్, దానికి ఇంకో ట్యాబ్లెట్. ఇది క్యాన్సర్ మందు కారణంగా.
ఈ రకంగా వాడికి ప్రతిదానికి ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క ట్యాబ్లెట్ చొప్పున రోజుకి 10-12 ట్యాబ్లెట్లు మింగుతో వాడు హీ సర్వైవింగ్ డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే. దట్ ఈస్ హీ సిచ్యువేషన్. వాడు విస్కీ బాటిల్ ఇలా పట్టుకుని పోనీ లోపల కూర్చొని ఏదో ఏడవచ్చు కదా అంటే ఏమిటి, నేను మామూలు మనిషిని అయిపోయాను ఏమిటో మరి దాని అభిప్రాయం నాకు తెలియదు. ఆ ఫోటో చూసి నేను స్టన్ అయిపోయాను. ఊరు వీడి తెస్తుంది ఏమీ గుణపాఠం నేర్చుకున్నట్టు లేదే అని అనిపించింది నాకు. సంసారులు అలా ఉంటారు, వాళ్ళ ఇంద్రియ భోగాలను అలా ప్రోగు చేసుకుంటూనే ఉంటారు, ఆ పువ్వులను అలా కోస్తూనే ఉంటారు. పుష్పములు ఉన్నాయి చూసారా, చాలా డేంజరస్. పువ్వుల్ని కోయకూడదు. ఈవెన్ లిటరల్గా కూడా ఏదైనా మొక్కకు పువ్వులు ఉన్నాయి, వై డూ యూ వాంట్ దాట్, యూ షుడ్ నాట్ గో నియర్, లీవ్ ద వేలో. నన్ను దేవుణ్ణి నీ పూజ నీ తలకాయ, దేవుణ్ణి పూజించడానికి పువ్వులు ఎందుకు, దేవుణ్ణి సమర్ప్యైకం చేతస్సరసిజ ముమానాథ భవతే. చేతనైతే అలాంటిదేదో ఏడవాలి. కానీ చూడండి, ఉపాసన అనే పదానికి అర్థం వీళ్ళు మర్చిపోయారు. ఎప్పుడైనా అసలు ఉపాసన అనే టాపిక్ మీద ఏదైనా ఒక ప్రవచనం చెప్పాలా అని నాకు అనిపిస్తుంది. ఈ ఉపాసకులందరికీ కూర్చోబెట్టే వాళ్ళ ఉపాసన అనే మాటకి అర్థం మర్చిపోయారు వాళ్ళు. ఉపాసన యొక్క ప్రయోజనం ఏమిటో తెలుసిన, రాగమును నివారించుటయే ఉపాసన యొక్క ప్రయోజనం. రాగంతో పాటు ద్వేషం కూడా పోతుంది. రాగద్వేషములనే రోగానికి ఉపాసన అనేది మందు. అలా ఉండాలి ఉపాసన. అంతేకాని ఉపాసన రాగములను పెంచుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి కాదు. వెళతారు ఉపాసన పేరుతోటి వీళ్ళు వేసే వేషాలు వెరీ అన్ఫార్చునేట్. రిలిజియన్ పేరుతో చాలా అజ్ఞానం ప్రచారంలో ఉంటుంది. చలో అతృప్తమేవ, అతృప్తం ఏవ, అతృప్తం ఇక్కడ బకారం కూడా అచ్చులో పడింది. భయోరభేద ముద్రారాక్షస ప్రింట్ మిస్టేక్. ఈ నా పుస్తకంలో లేదు. అతృప్తం ఏవ. కాబట్టి ఆ విధంగా మనం ఉండకూడదు. సో చాలా కాషస్గా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ శ్లోకాన్ని శాంతిపర్వం మహాభారతంలో ఈ శ్లోకం కనపడుతుంది. దాన్ని చూసి ఈయన రాశారన్నట్టుగా, లేకపోతే దాని చేత అని చూసి రాశారని నేను నన్ను, దాని చేత ప్రభావితులే అది విని ఇది రాశారన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంటుంది. పుష్పాణీవ విచిన్వంతం అన్యత్ర గతమానసం అనవాప్తేషు కామేషు మృత్యురభ్యేతి మానవం. సరిగ్గా అలాగే ఉంది చూడండి. అలాగే ఇంకొకటి, సుప్తం వ్యాఘ్రం మహౌఘోవా, ఇది ఇంతకుముందు శ్లోకం, దాన్ని పోలి ఉన్నది. మృత్యురాదాయ గచ్చతి సంచిన్వానకమేవైనం కామానాం అవితృప్తికం. సేమ్ అభిప్రాయం. ఓకే, చాలా చక్కగా ఆయన బుద్ధ భగవానుడు దాన్ని చెప్పినారు. వీళ్ళు ధమ్మపదాన్ని అది మనకి సంబంధం లేదని పక్కన పెట్టడానికి హేతువేమీ నాకు కనపట్టలేదు. ఇప్పుడు బుద్ధుడు ఆయన హీ వాజ్ బోర్న్ ఇన్ ది సేమ్ ధర్మ విచ్ వీ కన్సిడర్ యాజ్ హిందూయిజం. దానికి హిందూయిజం అనే పేరు అప్పుడు లేదు. తర్వాతి కాలంలో బయట వాళ్ళు పెట్టారు పేరు. ఎప్పుడు పుట్టిన పిల్లాడు తన పేరు తాను పెట్టుకోడు, ఎవరో ఇతరులు పెడతారు. అలాగే మనకి సింధు నదీ తీరాన వెలసిన నాగరికత అనే పేరుతో హిందూ అనే పేరు పెట్టినారు. అది భారతదేశం నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు అలాంటి పేరు పెట్టారు. దాంతో ఆ పేరును మనం కలిగి ఉన్నాం. కొంతమంది సనాతన ధర్మము అంటారు. ఈ సనాతని అనే మాట కూడా వచ్చినది. అంటే సనాతని అంటే అర్థం ఏంటి? ఇట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ రిలీజియన్ అపోజిట్ టు ఆర్య సమాజ్ అనే సెన్స్లో వాడుతున్నారు దాన్ని. దాంట్లో ఇంకా సనాతనత్వమే ఉన్నది. ఆర్య సమాజికి అపోజిట్ అనే సెన్స్లో వాడితే దాని ఆ పదము యొక్క విశిష్టత తగ్గిపోయింది. ఆ సెన్స్లో వాడడం కాదు. హిందూ ధర్మము ఈజ్ దట్ నేమ్ ఈజ్ వండర్ఫుల్. కాబట్టి మనం వీ కెన్ సే బుద్ధ భగవానుడు హిందూ ధర్మంలో పుట్టాడు.
హిందూ ఎపిక్సే ఆయన్ని ప్రభావితం చేసి అందరూ రామాయణం భారతం చదువుకుంటారు హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళు, అయినా అలాగే చదువుకుని ఉంటాడు. కాబట్టి ఆ ధోరణి ఆయన భాషలో మనకు కనపడుతూనే ఉంటుంది. పుష్పాణ్యేవ ప్రచిన్వంతం పుష్పాణ్యేవ ప్రచిన్వంతం వ్యాసక్తమనసన్నరం వ్యాసక్తమనసన్నరం అతృప్తమేవ కామేషు అతృప్తమేవ కామేషు కురుతే స్వవశేంతకః. కురుతే స్వవశేంతకః. ఆ నరం అనే మాట గమనించదగ్గది. ఇంత దౌర్భాగ్య స్థితిలోకి వాడు వెళ్ళిపోతున్నా వాడి స్వరూపమైతే పూర్ణ ఆత్మయే. వాడు తెలుసుకోగలిగితే హీ కెన్ రివర్స్ ది ఎంటైర్ ప్రాసెస్. రివర్స్ చేసేయచ్చు. రివర్స్ చేసేసి ఈ ఆనందం అనేది ఇంద్రియ భోగముల నుంచి రానే రాదు అనే సత్యాన్ని తెలిసేసుకుని వాటిని పక్కన పడేసి తన స్వరూపభూతమైన ఆనందమును తెలుసుకుని కృతార్థుడు కావడానికి ఎప్పుడైనా వాడికి అవకాశం ఉన్నది సుమా అని సూచించుటక అన్నట్లుగా ఆ నరశబ్దాన్ని ప్రయోగిస్తారు. తరువాతి శ్లోకం. యథా హి భ్రమరః పుష్పే యథా హి భ్రమరః పుష్పే వర్ణగంధమనాశయన్ వర్ణగంధమనాశయన్ పరైతిరసమాదాయ పరైతిరసమాదాయ తథా గ్రామే మునిశ్చరేత్. తథా గ్రామే మునిశ్చరేత్. నువ్వు మునివి కావాలి, నువ్వు నరుడవు, మునివి కమ్ము. ఈ ముని అనే పదము చాలా విలువైనది. ఇది మన ఉపనిషత్తుల్లోనూ అక్కడ కూడా భగవద్గీతలోనూ అక్కడ కూడా తరచుగా వస్తుంది. అయితే పౌరాణికులు ఏం చేశారంటే, పౌరాణికులు అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఆ ఉపనిషత్తులలో గీతలో ఉన్నటువంటి అద్భుతమైన సత్యములను కథల ద్వారా లోకానికి అందించడానికి పుట్టారు వాళ్ళు. అసలు వాళ్ళ జాబ్ అది పౌరాణికుడు అంటే. హరికథ అంటే హరికథ అని ఉంటుంది. హరికథ అంటే ఏమిటి? ఆ పరమాత్మ యొక్క లీలలను, గుణగణములను, మహిమలను, ధర్మమును ఆ హరికథ అనే ఒకనొక ఆర్ట్ ఫారం ద్వారా సమాజమునికి ఇచ్చేవాడు అని చెప్పాలి. అంతేగాని హరికథను పెట్టి క్రూడ్ జోక్స్ చెప్పుకుంటూ కాలక్షేపం, అదేం హరికథది? అలాగే పురాణం అని పేరు పెట్టి తత్వంతో ఏ సంబంధము లేకుండగా విశ్వజనీనమైన ధర్మమునకు తిలోదకములనిచ్చి ఒక అంధవిశ్వాసముల పరంపరనే ధర్మముగా, మతముగా స్వీకరించి కపోల కల్పనలనే శాస్త్రముగా పరిగణించి అర్థం పర్థం లేని కథల్ని, అంధవిశ్వాసములను ప్రచారం చేసుకోవడం, అదే పౌరాణికులు చేయాల్సిన పని. అదే ఇది నాట్ దాట్. పౌరాణికులు అలా ఉండకూడదు. పౌరాణికులు ఎలా ఉండాలి? ఎంత ఎలర్ట్గా ఉండాలి, ఎంత లోతుగా పరిశీలించి జనానికి అందజేసే వాళ్ళుగా ఉండాలి. లేకపోతే వాళ్ళు సమాజానికి అపకారం చేసిన వాళ్ళు అవుతారు. చాలా కాషస్గా ఉండాల్సి ఉంటుంది. ఎనీవే, ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ ముని శబ్దమును పౌరాణికులు చెడగొట్టి పెట్టారు. ముని వశిష్ఠ మహాముని అంటే ముని అంటే ఎలా ఉంటాడు? వశిష్ఠుడు, వామదేవుడు, వాళ్ళే మునులు, ఇంకెవాళ్ళు మునులు లేరు. మీకు మునుల పేర్లు కావాలంటే ఫలానా పురాణంలో లిస్టు ఉందో 20 అనుష్టుపుల్లో 50 మంది మునుల పేర్లు ఉంది, వాళ్ళే మునులు, ఇంకెవాళ్ళు కాదు. మునులు ఎలా ఉంటారు? గడ్డాలు. ఈ సినిమా ముని అండి, సినిమా ముని ఎలా ఉంటాడు? చేతిలో ఏముంటుంది? ఒక కట్టెతో చేసినటువంటి ఇలాగా వి షేప్ ఉండి ఆ దండం ఉంటుంది. అది ముని యొక్క లక్షణం. ఇంకో చేతిలో కమండలం ఉంటుంది. ఈ బాగా మీసాలు ఇదంతా పెరుగుంటాయి. పైన ఇలాగా ఒకటి పెడతాడు, జడ పెట్టి దాని మీద రుద్రాక్ష పెడతాడు, ఏదో పెడతాడు, ఇంకా ఏవో పెడతాడు, చెవులుగా ఏదో పెడతాడు, మెడలో ఏదో పెడతాడు, ఏవేవో పెడతాడు. వాడు ముని. ఈ సినిమా వాళ్ళకి, పురాణం వాళ్ళకి తేడా ఏముంది? వీళ్ళు అది కాదు ముని అంటే. మననాన్ ముని, మననశీలుడు, ఆలోచించేవాడు. ఏమంటే ఇంద్రియ భోగాలను మీరు అంత పరుషంగా త్రోసిపుచ్చినట్టుగా మాట్లాడారు కదా, ఇంకా బ్రతకడం ఎలాగా? తిండి తినాలా అక్కర్లేదా? తినాలి. ఆ రుచి అయినటువంటి తిండి తినాలంటారా, రుచిగా వండుకు తినాలంటారా, రుచి చెడిపోయే విధంగా వండుకు తినాలా? ఇప్పుడు మీరు చెప్పిన పాఠం చూస్తే వంకాయ కూర రుచిగా ఉండకుండా చేసుకుని తినాలి, మామిడికాయ పప్పు రుచి లేని విధంగా చేసుకు తినాలి,
అన్నట్టుగా చెప్తున్నారే మీరు పాఠం. కొంచెం రుచిగా ఉండి ఇట్లా చేసుకు తినచ్చా, తినకూడదా అని ఎవరికైనా శంక కలుగవచ్చును. ఇప్పుడు ఎప్పుడు దుర్వాసనే ముక్కుతో పీల్చుకుంటూ కూర్చోవాలా? ఏదైనా కొంచెం సుగంధం పీలిస్తే ఏమైనా పాపం వస్తుందా అని మీరు కోపంతో నన్ను అడగవచ్చు. ఇందాకటి శ్లోకం నేను చెప్పిన ధోరణి ఉంటే అలాగ మీరు అడగవచ్చు. చలి వేస్తే కప్పుకోవాలా అక్కర్లేదా అని. నాట్ లైక్ దాట్. వీఆర్ నాట్ ఇంప్రాక్టికల్ పీపుల్. వేదాంత ఈజ్ నాట్ ఇంప్రాక్టికల్. హఠయోగాలో ఇంప్రాక్టికల్ ఉంటుంది, వేదాంతంలో ఉండదు. ఇక్కడ ఇంద్రియ భోగాలు ఉంటాయి, విషయములు ఉంటాయి. విషయములు లేనిదే జీవితం ఎలా కుదురుతుంది? ఇక్కడ ఇంద్రియాలు పెట్టింది, బయట విషయాలు పెట్టింది, రెండింటి యొక్క సంయోగము కొరకు మాత్రమే. కాబట్టి బయట పదార్థములు భోజ్యములు ఉంటాయి, మీరు భక్షిస్తారు. తినేటప్పుడు కొంచెం రుచి ఉండకపోతే లోపలికి వెళ్ళదు. అది ఇట్ హ్యాస్ టు క్రాస్ దిస్ ఆబ్స్టకిల్. దీన్ని దాటాలంటే రుచి బాగుంటేనే లోపలికి పంపిస్తుంది అది. కాబట్టి పుష్టికరమైన ఆహారాన్ని ఏరుకోరి దానికి రుచిని పెడితేనే లోపలికి వెళ్తుంది, లేకపోతే మీకు పుష్టి లేకుండా నీరసపడుతుంది శరీరం. కాబట్టి మీరు చక్కగా రుచ్యములైన ఆహారమును భక్షించుడు, సుగంధ పరిమళములను ఆఘ్రాణించుడు, మీరు ఇంద్రియ భోగములను యథోచితముగా స్వీకరించుడు. కానీ మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆ తుమ్మెద యొక్క ధోరణిని అలవరుచుకోవాలి. తుమ్మెద ఏం చేస్తుంది? పువ్వు దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి ఆ పువ్వు యొక్క రంగును గంధమును పక్కన పెడుతుంది. పువ్వు యొక్క షేప్ కలర్ అండ్ ఫ్రాగ్రెన్స్ పక్కన పెడుతుంది, తేనెని స్వీకరిస్తుంది. ఎంత బాగుందో చూడండి దృష్టాంతం. ఇలాంటి దృష్టాంతం నేను ఇంతదాకా ఎక్కడ చూడలేదు. మోస్ట్ యునీక్ ఎగ్జాంపుల్ అబౌట్ ఇంద్రియ భోగాస్ బై భగవాన్ బుద్ధ. మోస్ట్ యునీక్. ఐఎమ్ లుకింగ్ ఎట్ దట్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఫస్ట్ టైం. వేదాంతులు దృష్టాంత రసికులు వీళ్ళు. వేదాంతులకి దృష్టాంతం అంటే వాళ్ళకి ప్రాణం లేచి వస్తుంది, దృష్టాంతాలతో బతికేస్తూ ఉంటారు. వేదాంత పాఠం అంటే దృష్టాంతాలు చెప్పడమే పని, ఇంకా వేరే ఏమి ఉండదు. వీళ్ళు రజ్జు సర్పం దగ్గర మొదలుపెట్టి ఎన్నెన్ని దృష్టాంతాలో చెప్పుకుంటూ ఉంటారు. భాగవతంలో కూడా అలాగే ఉంటుంది. వేదాంతులకు ఆ పేరు ఉంది, దృష్టాంత రసికాహ వేదాంతిన. అలాంటి వేదాంతులే స్టర్న్ అయిపోయే దృష్టాంతాన్ని బుద్ధుడు ఇచ్చినాడు. నేను ఎక్కడ చూడలేదు ఈ దృష్టాంతం. ఈ గంధమును అక్కడ ఉన్నది మంచిది. సో కాబట్టి ఆ తుమ్మెద ఆ పుష్పము యొక్క రంగు, రుచి కాదు, రంగు, వాసన, రూపము, దాని షేప్. మందార పువ్వు షేప్ ఎంతో బాగుంటుంది. కొన్ని పువ్వులు చాలా షేప్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ షేప్, కలర్ చాలా అట్రాక్టివ్. గంధము అంటే వేటి కొరకై మానవుడు పువ్వులు వెంటబడతాడో ఆ లక్షణములన్నీ పక్కన పెట్టి వాటిని పట్టించుకోకుండా కేవలము పువ్వు లోపల ఉండే తేనె కొరకు మాత్రమే భ్రమరము ప్రవర్తిల్లును. ఎంత బాగుందో చూడండి. అదేవిధంగా మీరు ఇంద్రియ విషయాల్లో ఆ విధంగా ఉండండి. అంటే ఎలాగా? భోజనం దగ్గరికి వెళ్తారు మీరు, ఆ భోజనంలో ఉండే రుచికి, గంధమునకు, నామరూపములకు ఎక్కువ ప్రాధాన్యము నీయకుండా కేవలము దాంట్లో ఉండేటువంటి పౌష్టికాహారము అనే అంశమును మాత్రమే మీరు గ్రహించండి అని. ఒకసారి నాకు ఎవరో మంచి రుచ్యమైన పండు పై తొక్క అంతా తీసేసి తీసుకొచ్చి ఇచ్చారు. అది పద్మాకారంగా కట్ చేసి తీసుకొచ్చారు. ఆ పైన పద్మాకారము సగానికి పెట్టి ఆ పద్మ ఇలా నా ఎదురుకుండా పెట్టారు ప్లేట్లో. నేనన్నాను, ఈ ఆకారం ఎందుకండి? మీరు పండు 4 ముక్కలు ఇస్తే నోట్లో వేసుకుంటా, కానీ పండు తింటానా లేకపోతే పద్మాన్ని తింటానా? ఈ ఆకారం ఎందుకు? ఏం పిచ్చే? వై యూ డూ లైక్ దాట్? డోంట్ డూ ఇట్ అని చెప్పాను. సెకండ్, ఆ పై భాగం ఏం చేశారు? అది కూడా పండు. ఈ రూపం కోసమని ఆ పై భాగాన్ని తీసేశారు.
మీకు పాయింట్ అర్థమైందా? ఆ పండు యథాతథంగా తినదగ్గ పండు దానికి ఒక రూపాన్ని కల్పించడం కోసమని ఆ పైభాగాన్ని తీసి ఎక్కడ పెట్టారు? పైభాగం చెత్తబుట్టలో పారేశారా? ఇంకా అక్కడ టేబుల్ మీద ఉందా? ఏమోనండి, వెళ్ళి గమనించండి. అది శుచిగా పారేయకుండా ఉంటే అది కూడా తీసుకురండి. అది ఉంది, వాడెవడో పట్టుకొచ్చాడు. కత్తి ఒకటి తీసుకొచ్చాడు. నేను ఇది కట్ చేసి దాన్ని కూడా కట్ చేసి ముక్కల కింద చేసి నేను 4 ముక్కలు తీసుకుని మిగిలిన ముక్కలు మీరు తీసుకోండి నేను అందరికీ ఇచ్చాను. అప్పుడు చెప్పాను, ఇలాంటి వేషాలు ఇప్పుడు నా దగ్గర వేశారు, ఇంకెప్పుడు వేయకండి. మీకు పాయింట్ అర్థమైందా? అంటే ఒక రుచ్యమైన పండుని దానికి ఒక అందమైన ఆకారం కల్పించడం, దానికి రూపాన్ని కల్పించడం. వీడు ఆ రూపానికి వీడు ఆకర్షణ. వీడికి ఐస్ క్రీమ్కి పైన ఇలా పెట్టి పైన ఏదో పెడతాడు. అది ఏమిటి? ఆ పైన పెట్టేది ఏమిటది? అది చాలా తీయగా ఉంటుంది. అది మంచిది కాదు. అది ఎందుకు పెట్టాడు వాడు? మీకు ఆరోగ్యం బాగుంటుందని పెట్టాడా? ఎందుకు పెట్టాడు అంటారు? ఆకర్షణ కోసం పెట్టలేదు. వీళ్ళు ఆహారాన్ని మనకి సర్వ్ చేసేవాళ్ళు దానికి మంచి రంగు, రుచి, రూపము కలిగించి సర్వ్ చేస్తారా? ఎందుకని? మనకే ఆకర్షణ ఉన్నది కనుక వాళ్ళు అలా సర్వ్ చేస్తున్నారు. లేదా మనకు ఆకర్షణని కలిగించి. అంటే తిండి దగ్గర కూడా రూపమునకే ప్రాముఖ్యము. గమనించారా? తిండి దగ్గర కూడా నామరూపాలకే రూపం ఉంటే దాంతోపాటు నామం కూడా ఉంటుంది. అరే తిండి దగ్గర నామరూపాలు ఎందుకురా? ఇప్పుడు తినేదానికి నామరూపాలు ఎందుకు? పౌష్టికాహారము ఏదో ఒక షేప్లో ఉంటుంది, కొంత రుచి అవసరము. 4 దాటి లోపలికి పోవాలి కాబట్టి కొంత రుచిని కల్పించు. ఇప్పుడు ఓట్స్ చేతికిచ్చి మింగమంటే నవలలేడు. ఆ ఓట్స్ని ఉడికించి దానికి కొంత రుచిని కల్పించి దాంట్లో కొంచెం హనీ వేస్తే ఒకంత రుచి వస్తుంది. ఆ ఓట్స్ అండ్ హనీ వీడికి ఇచ్చి దానికి ఇంకేదైనా ఇంకొక మాట ఏదో అందజేస్తే దాన్ని తింటాడు. ఓట్స్ శరీరానికి మంచిది, హనీ కూడా మంచిది, రుచి ఉంటుంది, మనం తినగలుగుతాము. అలా చూసుకోవాలి. అంతే తప్ప దాన్ని ఏ షేపులో పెట్టాడు, దానికి రంగులు రంగులు పెడతారు. రంగులు పెడతారు. ఈ రంగులు FDA అప్రూవ్డ్ రంగులు పెడతారు అమెరికాలో. ఇండియాలో రోగం వచ్చే రంగులు పెడతారు. ఇండియాలో F లేదు, D లేదు, A లేదు, అప్రూవల్ లేదు. అప్పట్లో అక్కడ కాలాజార్ అని ఏదో డిసీజ్ ఒకటి వచ్చింది బీహార్ ఏరియాలో. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ రోడ్డు పక్కన అమ్మే ఆహారాల్లో వాళ్ళు వేసే రంగులు అక్కడి నుంచి వచ్చిందని ఏదో రిపోర్టు. ఈ రోడ్డు పక్కన జిలాబీ తయారు చేస్తాడు. ఆ జిలాబీ ఎలా ఉంటుంది? షైనింగ్ ఎల్లోగా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది షైనింగ్ ఎల్లో జిలాబీకి? నూనె నుంచి వస్తుందా, బెల్లం నుంచి వస్తుందా, పిండి నుంచి వస్తుందా? దేని నుంచి రాదు. మరి ఎలా వచ్చింది షైనింగ్ ఎల్లో? కలర్ వాడు వేసాడు కనుక. అప్రూవ్డ్ కలర్ వేసాడా? ఫుడ్ కలర్, అప్రూవ్డ్ యాజ్ అ ఫుడ్ కలర్ అని ఉన్నాయి కొన్ని. అది వేసాడా? సరే, వాడు పెట్టి రోడ్డు పక్కన పెట్టే షాపులో అప్రూవ్డ్ కలర్ ఏమిటి? వాడు మార్కెట్కి వెళ్ళి ఓ పౌడర్ కొనుక్కొచ్చి దాంట్లో కొంత పాడేసాడు దాన్ని. ఆ పౌడర్ వాట్ ఇట్ ఈజ్ పాయిజన్. స్లో పాయిజన్ ఇట్ ఈజ్. ఇన్స్టెంట్ పాయిజన్ అయితే అలా జిలాబీ తింటూనే చచ్చిపడిపోతాడు. వీడు షాప్ మూసేయాల్సి ఉంటుంది. స్లో పాయిజన్. పీపుల్ గో ఫర్ ఇట్. చదువుకునేవాడు రోడ్డు పక్క ఏదో ఏడిచాడు. చదువుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు? అంతకంటే అధ్వాన్నంగా ఉన్నారు. ఆ హోటల్స్లోనూ, 5 స్టార్ హోటల్స్లోనూ అక్కడ తిండి విషయంలో వీళ్ళు వేసే వేషాలు చూస్తే వీళ్ళందరినీ గోడ కుర్చీలు వేసి వాళ్ళకి పాఠాలు చెప్తే కానీ బాగుపడరు అన్నట్టుగా ఉంటారు. తర్వాత మన వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు. 5 రోజుల పెళ్ళి, 3 రోజుల పెళ్ళి అని పెద్ద పెద్ద మంత్రాలన్నీ చదువుతూ పెళ్ళిళ్ళు చేస్తారు. ఆ పెళ్ళిళ్ళలో ఆహారాన్ని అనారోగ్యకరంగా తయారు చేసి అనారోగ్యకరంగా వడ్డించి అనారోగ్యకరంగా భక్షిస్తూ మేము మడిబట్ట కట్టుకు తిన్నాం అనేటువంటి ఒక పిచ్చి పెట్టుకుని బతుకుతూ ఉంటారు. ఈ మడిబట్ట కట్టుకుని జీవితం అంతా నేను మడిబట్టతోటే భోజనం చేశాను అన్నారు ఒక ఆయన. హీ ఈజ్ ఎ సిక్ పర్సన్. ఆ సిక్నెస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు రాంగ్ ఫుడ్ దట్ హీ ఈజ్ ఈటింగ్. పీపుల్ ఆర్ వెరీ క్రేజీ. They have to understand a lot about the food and other sense pleasures.
You enjoy by all means. I don't even want to say you enjoy. By all means you eat. కళ్ళతో ఫామ్స్ చూడు, మానే కళ్ళు మూసి కూర్చోక్కర్లేదు. చెవులతో శబ్దములను విను, చెవుల్లో దూదులు పెట్టుకోనక్కర్లేదు. ముక్కుతో గంధములను ఆఘ్రాణించుము, ముక్కులకి దూదులు ఏమీ అలాగేమీ ముక్కుకు అడ్డేం పెట్టుకోక్కర్లేదు. చర్మము కొంచెం కొబ్బరి నూనెది సున్నితంగా ఉంటుంది, రాసుకో, ఏమీ తప్పు కాదు. కానీ బీ సైంటిఫిక్. నోట్లోకి వెళ్ళేది పుష్టికరమైన ఆహారము మాత్రమే వెళ్ళాలి, నామరూపాలతోటి రంగుతోటి సంబంధం లేదు. ముక్కులోకి వెళ్ళేది లంగ్స్కి దానికి హెల్త్ పాడు చేసేదిగా ఉండకూడదు. ముక్కుకి లంగ్స్కి హెల్తీగా ఉన్నటువంటి గంధం మాత్రమే వెళ్ళాలి. ఇంత మటుకు కామన్ సెన్స్ కూడా వాడకపోతే, సైంటిఫిక్ స్పిరిట్ కూడా లేకపోతే, కేవల భోగ లాలసత్వము, కర్మ పిడివాదము అంటే మూర్ఖత్వం, ఉపాసన పేరుతో పిడివాదము, వీటిని పెట్టుకుని ఆరోగ్యాలని చెడగొట్టుకుని పురుషార్థాన్ని కూడా చెడగొట్టుకుని ఉండడం తెలివి తక్కువ. కాబట్టి భగవాన్ బుద్ధుడు ఇచ్చిన ఈ సలహాని పాటించి ఇంద్రియ భోగముల విషయములో జనులు చాలా సైంటిఫిక్ దృక్పథమును కలిగి ఉంటే సరిపడుతుంది. దట్ ఈజ్ వాట్ ఐ మీన్ టు సే. మీరు ఇంద్రియ భోగాలని 100% దూరంగా తోసేయాలని కాదు పాయింట్. యూ షుడ్ హ్యావ్ అ సైంటిఫిక్ అండర్స్టాండింగ్. మనిషి అయినందుకు వస్తు స్థితిని సరిగ్గా అంచనా వేసుకోగలగాలి. ఆ తెలివితేటలు లేకపోతే పిల్లలకి మనకి తేడా ఏముంది? పిల్లాడి చేతికి ఏది వస్తే అది నోట్లో పెట్టుకుంటాడు. మనకి పిల్లలకి తేడా ఏముంది? ఒక సైంటిఫిక్ స్పిరిట్ తోటి చెప్పాలి. ఇంద్రియ భోగములు అనగానే ఆహారం మీదే చర్చ ఎక్కువ ఉంటుంది, దాని లక్షణం అది. మిగతా ఇంద్రియ భోగముల విషయంలో మీరు ఇదే ప్రిన్సిపల్ని అప్లై చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఈ శ్లోకాన్ని సాయంకాలం ఫినిష్ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.